బ్యాక్ టు న్యూస్. ఏపీలో మద్యం విధానంపై క్షేత్రస్థాయిలో వివిధ సంఘాల నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నట్లు మంత్రులు తెలిపారు. నూతన మద్యం విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చించింది. గత పాలకులు జే బ్రాండ్ మద్యం తీసుకొచ్చారని, మద్యపానం నిషేధమంటూనే సొంత బ్రాండ్లను ప్రవేశపెట్టారని మండిపడ్డారు. మల్టీనేషనల్ బ్రాండ్లు రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్నారన్న మంత్రులు ప్రభుత్వ ఆదాయం పాలకుల జేబుల్లోకి వెళ్లిందన్నారు. నాసిరకం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేశారని విమర్శించారు. సరసమైనటువంటి ధరలకి నాణ్యమైనటువంటి బ్రాండ్స్తో ప్రజల ఆరోగ్యాలను కాపాడే విధంగా ఈ పాలసీని డిజైన్ చేయాలని, అలాగే దీనివల్ల ఏమైందంటే నార్కోటిక్ విపరీతంగా డ్రగ్స్ కానీ గంజాయి కానీ వాళ్ళు విపరీతంగా యూత్ అంతా కూడా గతంలో బీర్ సేల్స్కి ఇప్పుడున్న బీర్ సేల్స్కి 50% పడిపోయింది. కేవలం రేట్లు పెంచడం వల్ల వాళ్ళందరూ కూడా డైవర్ట్ అయ్యి గంజాయికి డ్రగ్స్కి వాళ్ళు డైవర్ట్ అయిపోయారు. తిరిగి అవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి కూడా మరి దీంట్లో ఈ పాలసీలో కొంత ఈ ఎరాడికేషన్కి సంబంధించి ఏదైతే మద్యాన్ని నియంత్రణ కోసం రేపు రాబోయే కాలంలో కొంత ఫండింగ్ కూడా